హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్‌కి స్వాగతం. సో, ప్రస్తుతం మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఈరోజు అద్భుతమైన లిరిసిస్ట్‌ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో, తన పాటలు చాలా అర్థవంతమైన పాటలతోటి సమాజానికి ఉపయోగపడే పాటలు రాయడం జరిగింది. సో, మరి నాకైతే వినిపించారు. చాలా బాగా అనిపించింది. సో, మరి మీకు గూడా నచ్చుతాయని కోరుకుంటున్నాను. సో, మరి ఆ పరిచయం చేసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాండి. ఆర్ఎల్ఆర్ మీడియాకు ధన్యవాదాలండి. మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు. ఓకే. థాంక్ యూ అండి. నేము ఎక్కడి నుంచొచ్చారు ఒకసారి పరిచయం? నా పేరు జనార్దన్. ఓకే. ఇప్పుడు నేను ఉండేది ఇక్కడ బోడుప్పల్‌నే ఉంటాను. హుహు. ప్రెజెంట్ నేను టాక్స్ కన్సల్టెంట్‌గా చేస్తున్నాను. ఈ లిరిక్స్ ఇవి రాయడం, పాటలు చేయడం ఇది నాకు ఇష్టం, హాబీ. టాక్స్ కన్సల్టెన్సీగా ఉంటూ మేడం. పాటల వైపు రాయాలని మీకు అసలు ఎలా వచ్చింది? ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు పాటలు రాశారు? ఒక్కసారి మరి పూర్తిగా వివరించండి. టాక్స్ కన్సల్టెంట్‌గా నేను తర్వాత నా లైఫ్ మొదలుపెట్టాను కానీ, దానికన్నా ముందే నాకు ఈ పాటల వైపు గాని, సినిమా సాహిత్యం గాని, సినిమా స్టోరీస్ గాని రాయడం గాని, హ్మ్. నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. సినిమాల్లో కొన్ని స్టోరీస్ గూడా రాసుకోవడం జరిగింది. అవునా? ఆహ్, 'శ్రీహరికి' మేము మా సార్ ఆడిటర్. ఆహా! 'శ్రీహరి' మేనేజర్ గూడా నా కథ తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. ఆయన కొన్ని చేంజెస్ చేసుకురమ్మన్నారు కథలో. ఈ లోపల 'శ్రీహరి' అనుకోకుండా చనిపోవడంతోని ఇగ నా ప్రయాణం అక్కడితో ఆగిపోయింది. దాని తర్వాత ఇగ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను గానీ, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఒకటేందంటే ఫైనాన్షియల్‌గా, 2 ఫ్యామిలీ కూడా చూసుకోవాలి. 2 సినిమాల వైపు ప్రయాణం అనేది కష్టతో కష్టంగా ఉంది. సో, ఇప్పటికైనా ఇంకా స్టిల్ ట్రై ట్రై చేస్తూనే ఉన్నా. చేస్తూనే ఉన్నారు. మీ పట్టుదలని మాత్రం విడవరు. యెస్ సో, మ్యామ్. చెప్పలేము ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అవకాశం రావచ్చేమో మీ యొక్క యెస్ మ్యామ్. నిరీక్షణకి. యెస్ అంటే మ్యామ్. మీ యొక్క కృషికి. యెస్ మ్యామ్. సో, వెయిట్ చేసి ఎప్పుడు మంచి ఫలితం రావచ్చు. సో, మరి మీరు అంటే ఇప్పుడు టాక్సీ కన్సల్టెంట్స్ అనేది, ఇటు లిరిసిస్ట్ అనేది 2 క్వైట్ అపోజిట్ అనే అనుకోవాలి. ఖచ్చితంగా మేడం. సో, అంటే దీనికి అసలు సెపరేట్ జోనర్స్ 2 వేరు వేరు. లేదు లేదు. సో, మరి అంటే మీరు చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్‌లో అంటే లిరిక్స్ గాని, సినిమా స్టోరీస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేనా? సినిమా స్టోరీ మీద బాగా ఇంట్రెస్టు. చిన్నప్పుడా? లేకపోతే మీరు కొంచెం అంటే లైఫ్ సెట్ అయినంక మీకు ఈ అంటే ఆలోచన నా వచ్చిందా? ఎడ్యుకేషన్ అయిపోవడం అట్లా ఆ స్టేజ్ నుంచెల్లి ఇంట్రెస్ట్. హుహు. కాకపోతే సినిమా ఇండస్ట్రీ‌లోకి ఎళ్ళాలంటే ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు యెస్. కాబట్టి ఆహ్, నాకున్న బీకామ్ డిగ్రీతోని నేను ఆడిటర్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. ఓకే. సో, నా లైఫ్ అలా స్టార్ట్ అయిందక్కడ. కాకపోతే నా లైఫ్ ఇంకొక దగ్గర ఉంది. కాకపోతే నాకేందంటే మీ ఎయిమ్ మొత్తం ఇటువైపు. ఇటువైపు ఉన్నది. కాకపోతే ఇగ తప్పదు కాబట్టి లైఫ్ ఇలా లైఫ్ లీడ్ చేయాలంటే ఖచ్చితంగా యెస్ మ్యామ్. చేయాల్సిందే. నా లక్ష్యం ఒకవైపు, నా గమ్యం ఒకవైపు, నా గమనం మరోవైపుగా నా ప్రయాణం సాగింది. అబ్బబ్బబ్బా! మీరు అంటే మీ లిరిసిస్ట్ యొక్క పదాల ఉంటాయి చూసిర్రా? అది హ్మ్. ఇప్పుడు మీ వర్డ్‌లోనే తెలిసిపోతుందన్నట్టు. ఆ! దీని మీ గురించి కూడా గమ్యం, రాసిన. గమనం. నా కల నన్ను బ్రతకనియ్యదు, అది బ్రతకదు. అబ్బా! అది బ్రతికిన ఆనందమే, నేను బ్రతికిన ఆనందమే. నా గమ్యం ఒకవైపు, నా గమనం మరోవైపు. ఊహల్లో ఊరేగిన ఆశలకేం తెలుసు, ఊహకు ఉనికికి మధ్యన ఉన్న దూరం. నేను నేనుగా బ్రతికిన రోజే అది నా జీవితం. అబ్బబ్బా! ఎక్సలెంట్ అండి. చాలా బాగా అనిపిస్తుంది. అంటే మీ ఇప్పుడు జస్ట్ నాకు 2 లైన్స్ ఇంతవరకు చెప్పారు గదా! మేడం, మీరు చెప్పే అంటే ఒక కవిత్వం మేడం, మీ యొక్క చెప్పే విధానం ఉంది చూసిర్రా? ఒక పద్య రూపంలో చెప్పడం కవిత్వంలో. మేడం, సో, నిజంగా మీరలా చెప్తుంటే బుక్కులో చదువుకున్నాం గదా! దాశరథి గారి మేడం. రచనలు. సో, అలా గుర్తుకొస్తుందన్నట్టు. సో, ఆ విధంగా దాశరథి అనిపించింది. అంత కాదు. కానీ ఓకే. దాశరథి నాకు గూడా మంచి ఇష్టమైన రైటర్. ఓకే. మంచి రైటర్. హ్మ్. గొప్ప సాహిత్యం రైటర్. కాకపోతే నేను అంత కాదు. బట్ అది నాకిష్టం. అంటే కాకుండా కొంచెం అంటే ఇప్పుడు మే ఒక మే సింగర్ మే ఉన్నారండి. మే ఒక ఇలా అంటే అరే కొంచెం మీ పోలికలు అలా ఉన్నాయి. అంటే మొత్తం మనం అది కాకపోయినా గానీ కొంచెం దగ్గరలో ఉన్నాయి యెస్. అన్నట్టుగా ఎవరికైనా చిన్న ఆనందం ఉంటది గదా! యెస్. సో, ఉంటుంది. తప్పనిసరిగా అలా ఉంటుంది. అంటారు కానీ ఇంకా కొంచెం అంటే అలా దగ్గరకి ఉండడం వల్లనే గదా మనం అంటుంటాం. యెస్ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. ఫస్ట్ పాట మీరు ఎప్పుడు రాసారు? అసలు రాయాలని ఆ పాట ఎందుకు రాయాలనిపించింది? యాక్చువల్‌గా నేను 2 పాటలు ఎంచుకున్నాను. హ్మ్. ఒకటి 'కలమ్మ తల్లి కలగందంటూ' ఒక పాట. ఇంకోటి మన హీరోయిన్ 'సమంత' మీద. హ్మ్. సమంత మీద గూడా. 'సమంత' మీద. ఈ 2 పాటలు నాకు ఇండస్ట్రీలో పేరు తీసుకొస్తాయని చెప్పి ఎస్టిమేట్ చేశాను. హ్మ్. ఇది 2000
15, 16. అమ్మో! అమ్మో! 'కలమ్మ తల్లి' నియర్లీ పాట 10 చేసి ఇయర్స్. 10 ఇయర్స్ బ్యాక్ మేడం. 'కలమ్మ తల్లి' సాంగ్ నేను కంప్లీట్ చేసి కూడా అంటే ఆడియో వర్క్ కంప్లీట్ చేసుకొని 2017లోనే కంప్లీట్ చేసుకున్నాను. 17, 18లోనే కంప్లీట్ చేసుకున్నాను. సో, ఇక తర్వాత అనేక కారణాల వల్ల అది ఫైనాన్షియల్ కావచ్చు. హ్మ్. ఇది 'తనికెళ్ళ భరణి' వారికి కూడా వినిపించాను ఈ పాట 'కలమ్మ తల్లి' సాంగ్ తీసుకెళ్ళి. హ్మ్. ఆయన ఈ పాట మొత్తం విన్నారు. విని ఈ పాట ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. హ్మ్. అప్పుడు నేనన్నాను, సార్ ఇది షూట్ చేద్దాం అనుకుంటున్నా వీడియో అన్నాను. 20 లాక్స్ అవుతది ఇది నువ్వు షూట్ చేయాలంటే. శుభ్రంగా నీ ఫోటోలు పెట్టేసి యూట్యూబ్‌లో పెట్టుకోపో అన్నాడు. ఆయన అన్న మాట నేను లాస్ట్ జూన్ 2025లో ఆ పని చేశాను. ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత. ఆ! ఎందుకంటే ఒకటి బడ్జెట్ ప్రాబ్లమ్ మేజర్‌గా. నేను అనుకున్న 20 లాక్సా? 20 లాక్స్ అవుతదన్నాడు ఈ పాటకు షూట్ ఎందుకు అంత? అంటే దాంట్లో ఆ పాటలో ఉన్న లిరికల్ వాల్యూస్‌ని గనక మనకు విజువలైజేషన్ చేయాలి అంటే 20 లాక్స్ బడ్జెట్ అవుతుందన్నాడు. ఇగ సో, లాస్ట్‌కి ఆయనే చెప్పినట్టుగానే 9 ఇయర్స్ తర్వాత సేమ్ మళ్ళీ ఇండస్ట్రీ వాళ్ళ ఫోటోలు అవన్నీ పెట్టేసి ఈ పాటని నా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఓకే. రీసెంట్‌గా మనకు గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. గద్దర్ అవును. అవార్డ్స్ అప్పుడు అక్కడ నాకొక పర్సన్ పరిచయమయ్యారు. ఐ సీనియర్ డైరెక్టర్. ఆయన ఈ పాట ఆయనకు గూడా పంపించాను. ఈ పాట విన్నాడు. అంటే యూట్యూబ్‌లో పెట్టిన తర్వాత పంపించాను ఆయనకు. ఆయన చూసి అంటే మన వెటర్న్ అంటే ద అల్లూరి రామలింగారెడ్డి, శారద, గుమ్మడి ఇట్లా చానా అందరి ఫోటోస్ దీంట్లో ఉంటాయి. ఆయన చూసి అన్నాడు, ఇది మన ఆర్టిస్ట్‌లకు ఇది శ్రద్ధాంజలి ఘటించినట్టుగా ఉంది ఈ పాట. నేను ట్రై చేస్తాను గద్దర్ అవార్డ్‌లో పెట్టడానికి అన్నాడు. మళ్ళీ లాస్ట్‌లో ఓన్లీ ప్రైవేట్ ఆల్బమ్స్ తీసుకోరంట. హ్మ్. ఓన్లీ సినిమా సాహిత్యం మాత్రమే తీసుకుంటారంట. ఏదన్నా ఉంటే తర్వాత చూద్దాంలే అన్నాడు. అరే! అక్కడ లాస్ట్ అదే అక్కడ దాకా వచ్చింది అనుకున్నాను. మళ్ళీ ఇది మిస్ బ్యాక్ అయిపోయింది. అయిపోయింది. బ్యాక్ అయిపోయింది. సో, మరిప్పుడు అంటే ఏమన్నా ఆదరణ వచ్చిందా? యూట్యూబ్‌లో కొంచెం నాకైతే అనిపియలేదు. లేదు మేడం. రాలేదు. హ్మ్. ఎందుకు అంటే ఇగ నాది ఫస్ట్ అంటే యూట్యూబ్ ఛానెల్. ఛానెల్ సబ్స్క్రిప్షన్స్ పెద్దగా లేకపోవడం. నేను అంటే స్టార్ట్ చేసి ఫస్టే దీన్ని అప్‌లోడ్ చేసుకున్నాను. అంటే బేసిక్స్ సబ్స్క్రిప్షన్ కూడా లేని టైంలో. హ్మ్. సో, జనములకు అంత ఎళ్ళలేదు. ఫ్రెండ్సు, తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ ద్వారా ఏదో కొంతవరకు ఎళ్ళింది గానీ, గొప్పగా ఎళ్ళలేదు. ఓకే. నా ఎస్టిమేషన్‌కు ఇది ముందుకెళ్ళలేదు. మరి ఇంకా అదొక్కటే చేసి ఆపారా ఛానెల్‌లో ఇంకేసారా? తర్వాత రీసెంట్‌గా చాలా రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత రీసెంట్‌గా వుమెన్స్ డే సందర్భంగా ఇంకొక పాట చేశాను. హ్మ్. ఇది కొంచెం పర్వాలేదనుకోవాలి. కొంచెం బెటర్. కానీ దాంతో పోల్చుకుంటే. ఓకే. అది. సో, విమెన్స్ డే మీదనే చేయాలని ఎందుకనిపించింది మీకు? అంటే మీరు ఎంచుకున్న 2 జోనర్‌లు ఇట్స్ డిఫరెంట్. అంటే ఒకటేమో విమెన్స్ డే, ఇంకొకటేమో కలమ్మ తల్లి. కలమ్మ తల్లి మీద ఇంతవరకు పాటలెక్కువ రాలే ఎక్కడ. యెస్ సో, మేడం. మీరు అద్ ఎంచుకున్నారు. అద్ విమెన్స్ డే అంటే విమెన్స్ డే స్పెషల్ బిఫోరే వస్తుంటాయి సాంగ్స్. యెస్ మేడం. సో, మరి మీరు అంటే ఆ విమెన్స్ డే సందర్భంగానే ఈ చేశారు. సందర్భంగానే చేశాను. ఓకే. ఇది 2026లో హుహు. ఆ సందర్భంగానే చేశాను. 26 రీసెంట్‌గా చేశారా? యెస్ మేడం. ఓకే. 'కలమ్మ తల్లి' అన్నారు గదా! మేడం. ఫస్ట్ మనం అంటే ఇందులోకొచ్చేసిన సెకండ్ సాంగ్‌లోకి ఫస్ట్ సాంగ్‌లోకెళ్ళిపోదాం మనం. మేడం. 'కలమ్మ తల్లి' గురించి అంటే ఏం రాసారు పదాలు? అసలు ఎలా థింక్ చేశారు? కొంచెం ఈ 'కలమ తల్లి' సాంగు చేయడానికి నేను ఎంచుకున్నదేందంటే, ఇండస్ట్రీ మీద రాస్తున్న పాట గదా! హ్మ్. 'కృష్ణా నగరే మామ కృష్ణా నగరే మామ' అన్న ఆ సాంగు ఏదైతే ఉందో అలా ఉంటుంది. సో, ఆ జోనర్‌లోకెళ్ళి ఇంకా ఆ జోనర్‌లో కొన్ని అంశాల్ని అంటే వాళ్ళు కొన్ని డిఫరెంట్ అంశాలు 3 అంశాలు తీసుకున్నాను. ఒకటి ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఓకే. అదొక్కటి తీసుకున్నాను. హ్మ్. రెండో చరణంలో ఆల్రెడీ చిన్నవాళ్ళని ఇండస్ట్రీ చిన్న చిన్న వాళ్ళని కూడా పెద్ద గొప్ప స్టార్‌లని చేసిన ఘనత ఇండస్ట్రీది. హ్మ్. దాన్ని తీసుకున్నాను. మూడో చరణంలో గద్దరు, వంగపండు లాంటి సామాజిక కళాకారుల్ని
ఓకే. తీసుకోవడం జరిగింది. ఇలా ముగ్గురు గురించి డిఫరెంట్‌గా తీసుకున్నాను.